Okay, first become students, all of you. Good afternoon. Welcome to our skill development course class, ఇన్సూరెన్స్ ప్రమోషన్. మనం ఇన్సూరెన్స్ ప్రమోషన్ వారంలో మనకు ఒక 2 క్లాసులు ఉంటాయన్న సంగతి మీకు తెలుసు. సో, అదొక 50 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుందని మీ అందరికీ ఐడియా ఉంది. సో, మనం ఆ చాప్టర్ ఆల్రెడీ ఒక ఉన్నవి 3 యూనిట్లు ఉంటాయి. 50 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 2 అవర్స్ ఎగ్జామ్ అది. దానికైతే ఇంటర్నల్ మార్క్స్ ఉండవని మీకు ఆల్రెడీ చెప్పాను. సో, ఇప్పుడు మనం మొదటి యూనిట్ దాదాపుగా అయిపోయింది. జస్ట్ అందులో మనకి గ్రోత్ గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ ఇండియా అనేటటువంటి టాపిక్‌లో అయితే మనం ఉన్నాము. సో, వాటిని మళ్ళీ ఒకసారి అందులో నేను లాస్ట్ టైమ్ ఒక ఫైల్ షేర్ చేశాను చూసారా? అందులో కొంత భాగమే మనం చెప్పుకున్నాము. రిమైనింగ్ కొంత భాగాన్ని ఇప్పుడు చెప్పుకుందాము. ఒకవేళ అందులో కొన్ని పాయింట్స్‌ని మీరు మనకి ఒకవేళ ఇది 10 మార్క్స్‌కి ఇందులో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐ థింక్ దీని యొక్క మోడల్ అయితే 10 మార్క్స్‌కి ఉండదు. 50 మార్కులకు కాబట్టి 3 మార్కుల ప్రశ్నలు, 7 మార్కుల ప్రశ్నలు అలా ఉండేవి ఇంతకుముందు ఫౌండేషన్ కోర్సులో. ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి అనుకుంటున్నాను. మోడల్ పేపర్ ఒకసారి చూస్తాను మీకు. మోడల్ పేపర్ చూసి ఆ మోడల్ పేపర్ ప్రకారము మీకు ఆ క్వెషన్స్ కూడా అలా ఉంటాయి ఎలా చూద్దాము. మేబీ లాస్ట్ టైం లాగే ఆ 50 మార్క్స్ వాటికి 7 మార్క్స్ అండ్ 3 మార్క్స్ చొప్పున ఉంటే అలాగే మనం దానికి తగ్గట్టుగానే క్వెషన్స్‌ని మార్చుకుందాము. ఓకేనా? ఇన్సూరెన్స్ ప్రమోషన్‌లో లాస్ట్ టైం మనం ఆహ్, అసలు ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? అందులో ఉండే రకాలేమిటి? ఇవన్నీ మొట్టమొదటి క్లాస్‌లో చెప్పుకున్నాము. ఆ తర్వాత ఐఆర్‌డీఏ గూర్చి చెప్పుకున్నాము. ఐఆర్‌డీఏ తర్వాత గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ ఇండియా అని చెప్పి అది కూడా చెప్పాము. సో, బీమా రంగం భారతదేశంలో ఏ రకమైనటువంటి వృద్ధిని కలిగి ఉంది అనేది దీని అర్థము. సో, అందులో భాగంగా కొంత భాగాన్ని కొంత మ్యాటర్ అయితే మనం లాస్ట్ అవర్‌లో చెప్పుకోవడం జరిగింది. శనివారం ఐ థింక్ సాటర్డే క్లాస్‌లో. సో, ఇప్పుడు దాని కంటిన్యూషన్ క్లాస్ చెప్తాము. ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఒకసారి చూడండి. అది విజిబుల్‌గా ఉందో లేదో నాకు తర్వాత చెప్పండి. ఓకే. ఆ! ఒకసారి చూడండి కనబడుతుందమ్మా ఇది? ఓకే. రైట్. థ్యాంక్ యూ. మ్యూట్లో పెట్టేసుకోండి. దీన్ని డిస్కస్ చేద్దాం. లాస్ట్ మనం సెషన్‌లో ఈ బీమా కంపెనీల గురించి చెప్తూ భారతదేశంలో ఎప్పటినుంచి బీమా కంపెనీలు వృద్ధి చెందుతూ వచ్చాయి అనే విషయాలు చెప్పాను. ఆ ఫైల్ కూడా మీకు షేర్ చేశాను. లేకపోతే ఇప్పుడు షేర్ చేస్తాను ఇది 2 కలిపినది. ఇప్పుడైనా దాన్ని చూడండి. అయితే ఈ బీమా కంపెనీలు రాను రాను మన భారతదేశంలో అనేక ప్రైవేట్ రంగంలో కూడా విస్తరిస్తూ బీమా కంపెనీల యొక్క అవకాశాలను వినియోగదారులుగా ప్రజలకు పొందుపరచడం అయితే చేస్తున్నాయి. మరి ఇలాంటి బీమా కంపెనీలు ప్రజలను లేదా వినియోగదారులను మోసం చేయకుండా ఉండటానికి ఒక నియంత్రించేందుకు ఒక సంస్థనైతే ఒక కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం ఐఆర్‌డీఏ అన్నాము. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అంటే యాక్ట్ అని కూడా చెప్పుకున్నాము. సో, అథారిటీ. సో, ఆ అథారిటీ ఐఆర్‌డీఏ అని మనకి దాని గురించి కూడా ఒక పెద్ద ప్రశ్న ఇస్తారని, దాని యొక్క కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నదని కూడా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఐఆర్‌డీఏ తర్వాత ఏ రకమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ వచ్చిందో ఒకసారి గమనిద్దాము. ఐఆర్‌డీఏ ఇప్పటి వరకు 12 ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు, 9 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు రిజిస్ట్రేషన్ అయితే మంజూరు చేసింది. అంటే భారతదేశంలో ఒక సంస్థగా ఇన్సూరెన్స్ రంగంలోకి ఎవరైనా వద్దామని అనుకుంటే వాటికి రిజిస్ట్రేషను, దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్, వాటికి ఒక అవకాశాన్ని ఈ ఐఆర్‌డీఏ అనేదే కల్పిస్తుంది భారతదేశంలో. కాబట్టి ఇలా మనం 2020 నాటికి మనకి 12 ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్, 9 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బీమా సంస్థలను కూడా చేర్చినట్లయితే ఇది మొత్తంగా 13 బీమా సంస్థలు లైఫ్ వైపు ఉన్నాయి. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ చేసేటటువంటి బీమా సంస్థలు లేదా జీవిత బీమా చేసేటటువంటి సంస్థలు 13 ఉంటేను, మరియు సాధారణ బీమా వ్యాపారంలో మరొక 13 కంపెనీలు పనిచేస్తున్నాయి. అంటే అది వ్యాపారి యొక్క జీవితం కావచ్చు, ఒక సాధారణ వ్యక్తి యొక్క జీవితం కావచ్చు, వారి జీవితానికి
ఏ రకమైనటువంటి ప్రమాదము జరగకుండా ఉండడానికి, ఒకవేళ ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబానికి ఆసరా కల్పించడానికి ఈ రకమైనటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ అనే బీమా సంస్థలు 13 రకాలుగా ఏర్పాటు కాబడి ఉన్నాయి. అలాగే సాధారణ బీమా అంటే ఒక ఆటోమొబైల్ బీమా కావచ్చు, ఒక ఆరోగ్య బీమాకి కావచ్చు, లేదా ఒక సముద్ర బీమాకి కావచ్చు, అగ్ని బీమాకు కావచ్చు. ఇలా వస్తు బీమాలకు సంబంధించిన అన్ని అంశాలు కూడా సాధారణ బీమా వ్యాపారంలో పనిచేస్తున్నాయి. అవి ఒక 13 కంపెనీలు ఉన్నాయి. దీన్ని మనం జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్గా చెప్పుకుంటాము. ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషను రీఇన్సూరెన్స్ వ్యాపారానికి మాత్రమే పూచీకత్తు కోసము ఇండియన్ రీఇన్సూరర్గా ఆమోదించబడింది. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా జనరల్ ఇన్సూరెన్స్ జిఐఎస్ ఉంది కదా, జిఐసి, దీనికి రీఇన్సూరెన్స్ వ్యాపారం చేసే అవకాశాన్ని కూడా ఐఆర్డిఏ ఇచ్చింది. ఏంటి రీఇన్సూరెన్స్ అంటే దీన్ని పునర్బీమా అంటాము. పునర్బీమా మనకి 2 రకాల బీమాలు ఉంటాయి. ఒకటి ద్వంద్వ బీమా, రెండోది పునర్బీమా అని అంటారు. మనం ముందు చెప్పుకుందాం దాని గురించి. ద్వంద్వ బీమా అంటే ఒక ఒక వస్తు విషయానికి రెండు చోట్ల బీమాని చేయిస్తే అది ద్వంద్వ బీమా అంటారు. అలాగే రీఇన్సూరెన్స్ ఉంటే ఇదేంటంటే పునర్బీమా ఏంటంటే ఒక దగ్గర చేయించినటువంటి మనం ఒక దగ్గరే ఒక బీమా కంపెనీ దగ్గరే మనం ఇన్సూరెన్స్ చేయిస్తే ఆ సంస్థ ఆ ఇన్సూరెన్స్ మొత్తాన్ని తట్టుకోవటానికి అంటే ఒకవేళ క్లెయిమ్ కనుక వస్తే అంత భారీ మొత్తాన్ని ఇవ్వటానికి గాను మనం ఏ కంపెనీ దగ్గర అయితే బీమా చేశామో ఆ కంపెనీ మరొక బీమా కంపెనీ తోటి ఇదే పాలసీని బీమా చేస్తే దాన్ని పునర్బీమా అంటారు. కొన్ని చాలా ఎక్కువ మొత్తాల్లో క్లెయిమ్ చేయవలసి వస్తే, అంటే చాలా ఖరీదైనటువంటి ఏవైనా కొన్ని సంస్థలు కానీ ఇటువంటి వాటికి ఏదైనా ఒక ఆపద జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి క్లెయిమ్ మొత్తాన్ని ఇవ్వాల్సిన డబ్బులు మొత్తాన్ని ఒక సంస్థ ఇచ్చుకోవడం కష్టమైతే దానికి సంబంధించి ఈ సంస్థ మరొక సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్నే రీఇన్సూరెన్స్ అంటాము. అలా మన ఇండియాలో రీఇన్సూరెన్స్గా ఇండియన్ రీఇన్సూరర్ అని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి ఐఆర్డిఏ అవకాశం ఇచ్చిందనమాట. వాటికి అంటే ఇక్కడ మీరు ఇంతకుముందు అమెరికాలో ఒక ఉగ్రవాదులు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC అంటాము. అలాంటి ఒక ట్విన్ టవర్స్ని మనకి ఒక ఒసామా బిన్ లాడెన్ వారి యొక్క అనుచరుల ద్వారా ఆ యొక్క ట్విన్ టవర్స్ని ఏరోప్లేన్తో డాష్ ఇచ్చి మొత్తం కూలిపోయేటట్టు చేశారు చూసారా. అప్పుడు ఈ యొక్క రీఇన్సూరెన్స్ అనే ఒక మాట చాలా విపరీతంగా వ్యాప్తిలోకి వచ్చింది. అంటే ఇప్పటి నుంచో ఉన్నప్పటికీ ఎందుకు వచ్చిందంటే ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క యాజమాన్యము ఒక కంపెనీ దగ్గర మొట్టమొదటి ఇన్సూరెన్స్ చేస్తే అది నిజంగా అంత పోదు కదా, కానీ ఆ సంస్థ లక్కీగా మరొక 2-3 చోట్ల కూడా రీఇన్సూర్ చేయించింది. అందువలన ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయిన తర్వాత దాని యొక్క మొత్తం క్లెయిమ్ని 3-4 ఇన్సూరెన్స్ కంపెనీలు పోగేసి ఆ యొక్క ఓనర్స్కి వాటిని ఇవ్వడం జరిగింది. అందుకనే ఎక్కువ మొత్తంలో ఎప్పుడైనా ఇన్సూరెన్స్ చేయవలసి వస్తే చాలా కంపెనీలు ఏం చేస్తాయంటే వాటిని తిరిగి రీఇన్సూరెన్స్ చేస్తాయి. ఆ విధంగా రీఇన్సూరెన్స్ చేయడానికి మనకి ఇండియన్ రీఇన్సూరర్గా ఆమోదించబడినటువంటిది ఏదంటే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి. ఇక వారి యొక్క వెబ్ చిరునామాతో సహా జీవిత బీమా కంపెనీలు మరియు సాధారణ బీమా కంపెనీలు ఏం చేస్తాయంటే వివరాలను వారి యొక్క వెబ్ అడ్రస్తో సహా ఇక్కడ ఐఆర్డిఏ దగ్గర నమోదు చేసుకుంటాయి. సో మనకి ఏ కంపెనీ అయినా ఐఆర్డిఏ యొక్క పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఏ రకంగానూ ఇక్కడ దివాలా తీసి లేదా మనం కట్టినటువంటి డబ్బులను ఎగవేసి వెళ్ళిపోవడానికి ఆస్కారం లేకుండా ఉంటుందన్నమాట. అలాగే భారతీయ బీమా విధానాలు మనం ఎట్ ఎ గ్లాన్స్ ఒక చూపులో చెప్పవలసి ఉంటే భారతదేశంలో ఉండే బీమా విధానాలు భారతీయ బీమా సంస్థల యొక్క సమగ్రమైనటువంటి బీమా పథకాలని అందిస్తున్నాయని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే లోపభూయిష్టత లేకుండా ఒక పూర్తి స్థాయిలో
ఏ రకమైనటువంటి ప్రమాదం ఏ వైపు నుంచి వచ్చినా పూర్తిగా ఎవరికి ఇక్కడ వినియోగదారుడికి ఏ రకమైనటువంటి నష్టం కానీ కష్టం కానీ కల్పించకుండా అతను ఏ భరోసాతో అయితే మన దగ్గర బీమా చేశాడో ఆ విధంగా బీమా కంపెనీలో అవసరమైనప్పుడు క్లెయిమ్ చేయడానికి వీలుగా అనేక అంశాలతో కూడిన బీమా విధానాలను జారీ చేస్తున్నాయి పథకాలు. ఇక ఆర్థిక వ్యవస్థ పరిపక్వం చెందుతున్నప్పుడు అంటే మన ఈ ఫైనాన్షియల్ స్ట్రాటజీ అంతా కూడా చాలా అలా ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మధ్యతరగతి సంపద పెరిగే కొద్దీ ఇక్కడ గమనించండి, భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ పరిపక్వత అంటే అభివృద్ధి చెందుతూ ఉన్నది ఒక పక్క. అట్ ది సేమ్ టైం మధ్యతరగతి యొక్క ప్రజల యొక్క సంపద అంటే వారు ఏదైనా వస్తువును కొనుగోలు చేసే అవకాశాలు అవి కూడా ఒకవైపు పెరుగుతున్న కొద్దీ అప్పుడు ఈ శ్రేణి ఏదైతే పాలసీలు ఉంటాయో ఆ శ్రేణి మనకు కొన్ని పాలసీలను బీమా కంపెనీల ద్వారా ఇస్తుందన్నమాట. ఈ విధంగా అత్యంత సాధారణమైనటువంటి రకాలుగా మనం కొన్ని పాలసీలను చెప్పుకుంటే అంటే బీమా కంపెనీలు కానీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ మనకి ఏ రకమైనటువంటి పాలసీలు ఇస్తున్నాయో చూద్దాము. ఇక్కడ మొదటగా టర్మ్ లైఫ్ పాలసీలు, ఇది కొన్ని ఎల్ఐసీలు ఇస్తాయి. టర్మ్ లైఫ్ పాలసీలు, టర్మ్ అంటే కొన్ని సంవత్సరాల యొక్క కాల పరిమితితో, అది 15 కావచ్చు, 20 కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు. ఈ విధంగా ఒక కాల పరిమితితో కూడినటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు, ఇదే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అని కూడా చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి లేదా ఒక వ్యాపారి తన యొక్క జీవితం మీద ఎల్ఐసి కంపెనీ దగ్గర ఇటువంటి ఒక పాలసీ తీసుకుంటే అది 10 సంవత్సరాలు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, 20 కావచ్చు, 25 సంవత్సరాలు కావచ్చు. అది వ్యక్తి యొక్క జీవిత అంటే వయస్సును బట్టి ఇక్కడ అతని యొక్క లైఫ్ పాలసీ అనేది సంస్థలో ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతిదానికి కూడా ఎంత గరిష్టమైనటువంటి వయస్సు ఉంటుంది, ఆ గరిష్ట వయసుకి ఇతనికి ఎంతకాలం ఉంటుంది అనేది చూసి ఆ గరిష్ట వయసు చేరుకోవడానికి ఆ కాలానికి గాను టర్మ్ లైఫ్ పాలసీలు అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఒక్కసారి మనం విద్యార్థులు క్లాస్ బయట ఎవరైనా ఉన్నారేమో చూద్దాము. లేరు, సరే జాయిన్ అవుతారులేండి. నెక్స్ట్ ఎండోమెంట్ పాలసీ. ఎండోమెంట్ పాలసీ అంటే ఏంటంటే ఒక గడువు కాలంలో ఇక ఎప్పటికీ కూడా దాని నుంచి ఏ రకమైన ప్రతిఫలం పొందకుండా గడువు తీరేంత వరకు కూడా ఎండోమెంట్ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి ఆ యొక్క అమౌంట్ కడుతూ ఉంటాడనమాట. అలా ఎండోమెంట్ పాలసీలు ఉంటాయి. అలాగే జాయింట్ లైఫ్ పాలసీలు. జాయింట్ లైఫ్ పాలసీ అంటే ఒక భార్య తన భర్తతో కలిసి ఇద్దరి జీవితాలపైన ఒక పాలసీ తీసుకుంటే అది కానీ, లేదా ఒక భర్త తన భార్య పేరు మీదుగా తన ఇద్దరు పేర్ల మీదుగా కూడా కలిపి జాయింట్గా ఒక పాలసీ తీసుకుని ఉంటే అది అంటే ఇద్దరి యొక్క జీవితాలు కూడా ఉమ్మడిగా అది ఒక బీమా భరోసాని కలుగజేస్తుంది. వాటిని మనం జాయింట్ లైఫ్ పాలసీ అని అంటాము. లేదు మరొక ఇక్కడ భార్యాభర్తలే కానవసరం లేదు, ఇద్దరు పార్ట్నర్స్ కావచ్చు, వారి జీవితాలపైన తీసుకోవచ్చు. లేదంటే ఇద్దరు పిల్లలపైన ఒక తండ్రి వాళ్ళ పిల్లల పేరుతో వాళ్ళు చేయవచ్చు, ఇద్దరు పిల్లలకి కలిపి తీసుకోవచ్చు. ఇలా జాయింట్గా ఒక లైఫ్ పాలసీని వాళ్ళిద్దరి పేర్లతో తీసుకుంటే జాయింట్ లైఫ్ పాలసీ అంటాము. అలాగే మొత్తం లైఫ్ పాలసీ, ఇది మొత్తం లైఫ్ పాలసీ అంటే దీన్ని టోటల్ లైఫ్ పాలసీ అంటారు. తెలుగులో యావజ్జీవ జీవిత బీమాగా మనం చెప్తాం. యావజ్జీవ పాలసీ. యావజ్జీవ పాలసీ అంటే ఇక్కడ ఒక వ్యక్తి తన జీవితాంతం అమౌంట్ కడుతూనే ఉంటాడు, కానీ అతను చనిపోయిన తర్వాత అతని యొక్క కుటుంబానికి మాత్రమే ఇస్తారు. కానీ అతను బతికుండగానే అతని చేతికైతే ఆ యొక్క పాలసీ మొత్తాలు రావు. అటువంటి పాలసీలకు ఉంటే దాన్ని యావజ్జీవ పాలసీలు అంటారు. ఇక్కడ మొత్తం లైఫ్ పాలసీ అని అన్నారు. ఇక్కడ ఏంటి, యావజ్జీవ పాలసీ తీసుకున్నవాడు అతను కడుతూనే ఉంటాడు జీవితాంతం. అతనికి తిరిగి డబ్బులు ఇవ్వటం అతని చేతికి ఎప్పుడు రావు. మరి ఎవరికి వస్తాయంటే అతని జీవితాంతం కట్టింది అతను చనిపోయిన తర్వాత అతని కుటుంబానికి ఇస్తారనమాట, అటువంటి పాలసీలు. అలాగే లోన్ కవర్ టర్మ్ ఎష్యూరెన్స్ పాలసీలు. లోన్ టర్మ్ కవర్ ఎష్యూరెన్స్ పాలసీలు అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక బ్యాంకులో లేదా ఒక ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ కంపెనీలో కానీ ఇంటికి సంబంధించి లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నాడు. ప్రతి నెల అతనికి వచ్చే జీతంలోంచి దానికి లోన్ యొక్క అమౌంట్ రికవరీ చేస్తున్నాడు. మరి అయితే
ఎప్పుడు అతను బ్రతికున్నంత కాలము పర్లేదు. ఒకవేళ గనుక అతను చనిపోతే ఆ ఇంటి యొక్క డబ్బులు ఎవరు తీరుస్తారు మరి? అందుకనే అతనితో పాటు అతను ఈ ఇంటికి సంబంధించి లోన్ గనుక తీసుకోగానే వెంటనే ఆ కంపెనీ ఆ యొక్క బ్యాంక్ అయితే బ్యాంకు, ఎల్ఐసి, హెచ్ఎఫ్ఎల్ అయితే అది. వాళ్ళు ఏం చేస్తారు, లోన్ కవర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు అతని జీవితం పైన. ఒకవేళ అతను కనుక చనిపోతే అతనికి ఎంతైతే ఆ రోజుకి కట్టాలో ఆ ఇంటికి ఆ మొత్తాన్ని ఈ బ్యాంకులు ఆ యొక్క జీవితం మీద అతను తీసుకున్నటువంటి కవరేజ్ని బట్టి ఆ యొక్క అమౌంట్ని ఇక్కడ జమ చేసుకుంటాయి అన్నమాట. అలాంటి వాటిని మనం ఈ లోన్ కవర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అంటాం. తర్వాత యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కొన్ని, అంటే మనం ఒక ఎల్ఐసి, అంతకుముందు ఎల్ఐసి 3 సంవత్సరాలకు ఇటువంటి వాటిని కూడా పెట్టింది. అయితే అది ఎందుకో ఫెయిల్ అయ్యాయి ఎక్కువగా. ఎందుకంటే లాస్ట్లో 3 సంవత్సరాల తర్వాత లేదా 5 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులకి వారు పెట్టిన అమౌంట్ కంటే తక్కువ అమౌంట్ వచ్చింది. కొంత అది చాలా నిరాశపడ్డారు కూడా. అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అంటే మనం ఇన్సూరెన్స్ సంస్థకి ఒక 3,000 ఎంతో కడతాము, వాళ్ళ దగ్గర పాలసీ తీసుకుంటాము 5 సంవత్సరాలకి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి వేరే చోట షేర్లు కొని మన పేరుతో ఆ షేర్లకి లింక్ పెడతారు. ఆ షేర్లు కొంటే, అంటే కొన్నాక ఆ షేర్లు బాగా పెరిగితే మనం నిర్ణీత గడువు అయిపోయిన తర్వాత దాన్ని అమ్మేసి మనకు డబ్బులు ఇస్తారు. అవి కానీ పెరగలేదు అనుకోండి, మనం పెట్టినటువంటి ఆ 3,000 రూపాయలు కూడా రాకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవి, కాకపోతే వాళ్ళు కూడా ఆచితూచి మంచి కంపెనీలను పెడతారు కాబట్టి మ్యాక్సిమం యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో ఒక మంచి షేర్లు కొని వాటిలోనే వీళ్ళు ఇన్సూర్ చేస్తారు. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు అంటే ఇక్కడ చూడండి, సహకారం అనే పదం మీ అందరికీ తెలుసు. ఒకరి కొరకు అందరూ, అందరి కొరకు ఒక్కడు అనే ఒక విధంగా ఇక్కడ ఏంటంటే ఒకనొక కొంతమంది అందరూ కలిసి గ్రూప్గా ఈ రకమైనటువంటి, ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మన కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్, అలా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ అందరూ లేదా ఉద్యోగస్తులు అందరూ ఈ జిఐఎస్ అంటారు. ఏమంటారు? జనరల్, సారీ, జి అంటే గ్రూప్, ఐ అంటే ఇన్సూరెన్స్ పాలసీ స్కీమ్ అనమాట. అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో జాయిన్ అవుతారు. అందులో కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ అక్కడ ఉన్నటువంటి అందరూ కడితే, కానీ అందరిలోకి ఒకరిద్దరికి మాత్రమే ప్రమాదం జరుగుతుందనే భావన పైన, అంటే ప్రాబబిలిటీ అనమాట, ఈ యొక్క గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వడం జరుగుతాయి. అంటే ఒకనొక కంపెనీ ఏం చేయొచ్చు అంటే ఒకనొక కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు అందరి పేరు మీద ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. అందులో ఏ ఒక్కరికి ఏమైనా సరే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వారికి కొంత మొత్తాన్ని ఇవ్వడం అయితే చేస్తుంది. అలాగే కొంతమందికి మరి వారు ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత మరి నెల నెల పెన్షన్ రావడానికి వీలుగా కొంతమంది వారు ఉద్యోగంలో ఉన్నంత కాలము ఈ రకమైనటువంటి పాలసీ తీసుకొని దానికి ప్రీమియం కడుతూ ఉంటారు. వారు రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఈ యొక్క ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏవైతే పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయో దాని నుంచి నెలకి కొంత మొత్తం చొప్పున అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే యాన్యుటీస్ అంటారు, వార్షికాలు, అది. మరియు మోటార్ బీమా, అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆటోమొబైల్స్ ఏమైనా మోటార్స్ ఉంటే ఆ మోటార్ బీమా. అలాగే ఒక వ్యక్తి తన గృహానికి చేసుకున్న గృహ బీమా. ఒకవేళ యాక్ట్ ఆఫ్ గాడ్ కాకుండా, అంటే దైవ ఘటన కాకుండా ఇంకేదైనా ప్రాబ్లము, ఒక భూకంపం వలన కానీ లేకపోతే మరొకటి కొన్ని కారణాలుగా ముందుగా అందులో చెప్పుకొని గృహానికి ఏదైనా అయితే బీమా కలిగి తీసుకోవడానికి గృహ బీమా ఒకటి. అలాగే ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి మనం వెళ్తున్నప్పుడు ప్రయాణ బీమా. అలాగే మనం ఆరోగ్యం బాగా లేనప్పుడు హాస్పిటలైజ్ అయితే డబ్బులు అప్పటికప్పుడు మన దగ్గర ఉండకపోవచ్చు, కాబట్టి ముందు చూపుతూ కొంతమంది ఆరోగ్య బీమా తీసుకుంటే అలా ఆరోగ్య బీమా కవరేజ్. ఇవన్నీ సాధారణ బీమా పథకాలు కూడా ఈ విధమైనటువంటి విధంగా అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే బీమా కోసము మనం భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇప్పుడిప్పుడే అందరికీ కూడా బీమా యొక్క విలువ తెలుస్తుంది. నాకైతే మనమైతే చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈ కోవిడ్ పాండమిక్లో చాలామంది ఒక ఆరోగ్య పాలసీ ఉండాలి, ఎందుకంటే బీమా ఉండాలి, ఎవరు ఈరోజు కనబడిన వ్యక్తి రేపు కనబడలేదు అని ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతికే మొన్నంతా కూడా. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఆ రకమైనటువంటి భీతితో ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో బీమా కోసం చాలామంది డిమాండ్ అయితే ఉన్నది. మరి భారత బీమా రంగంలో ఇప్పుడు ఎక్కువ బీమా కంపెనీలు మనకు పుట్టుకొస్తున్నాయి, అంటే అటు ప్రైవేట్ రంగంలో. మరి ఈ ఆర్థిక వ్యవస్థ మనకి 95 తర్వాత భారతదేశంలోకి ప్రైవేట్ రంగంలో ఎల్ఐసిలో ఎవరైనా వ్యాపారం చేయడానికి గేట్లు తెరవడం జరిగింది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ తెరవడంతో
బీమా రంగంలో వాళ్ళు అంతర్జాతీయ నాయకులు, అంటే ఇతర దేశాలకు చెందినటువంటి బాగా వ్యాపార కంపెనీలన్నీ కూడా మన భారతీయ బీమా పరిశ్రమలో ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఇప్పుడిప్పుడే వారు భారతదేశంలో ఉన్నటువంటి మరొక కంపెనీతో టైఅప్ అయ్యి కొలాబరేషన్ అంటారు. ఆ విధంగా వారు ఇప్పుడు భారతీయ యాక్సా, యాక్సా అనే వేరే కంపెనీ, భారతీయ యొక్క ఎయిర్టెల్, వీళ్ళిద్దరు కలిపి భారతీయ యాక్సా అని. బజాజ్ లాంబార్డ్, బజాజ్ లాంబార్డ్ కాదు, ఐసిఐసి లాంబార్డ్ అనుకుంటాను అది. అలాగే బజాజ్ వారు ఎవరితోటంటే సరే పేరు గుర్తు రావట్లేదు. బజాజ్ వారు కూడా ఇతర విదేశీ కంపెనీలతోటి వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇక్కడ గమనించండి, బీమా వ్యాపారాలు మరి ఎన్ని రకాలుగా బీమా వ్యాపారాలు ఉంటాయి అంటే, బీమా వ్యాపారాన్ని మనం 4 తరగతులుగా విభజించవచ్చు. అవి ఏంటంటే, మొదటిది జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్. తర్వాత అగ్ని బీమా, ఎక్కడైనా ఒక గొడవంలో కానీ ఎక్కడైనా ఒక వస్తువుని నిల్వ చేసినప్పుడు ఆ వస్తువుకి ఒక షార్ట్ సర్క్యూట్ వలన కానీ ఏదైనా దుండగులు కాల్చడం వలన కానీ అగ్ని ప్రమాదం ఏర్పడితే ఆ అగ్ని ప్రమాదం నుంచి మనం రక్షించుకోవడానికి వీలుగా అగ్ని బీమా ఒకటి, దాన్ని ఫైర్ ఇన్సూరెన్స్ అంటాము. తర్వాత సముద్ర బీమా, దీన్ని మనం మెరైన్ ఇన్సూరెన్స్ అంటాము. అంటే సముద్రం పైన మన సరుకు వేరే దేశానికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో సముద్రంలో ఏర్పడిన తుఫానుల వలన కానీ, సముద్రంలో వచ్చేటటువంటి సునామీల వలన కానీ, లేదా సముద్రంలో వాతావరణ పరిస్థితుల వలన, అంటే ఉప్పు గాలులు ఎక్కువగా వచ్చి దాని వలన అక్కడ సరుకు పాడైతే దాని వలన కానీ, లేదు సముద్రపు దొంగల వలన కానీ ఏదైనా మనం ఒక పాలసీ, అంటే వారికి వ్యతిరేకంగా ఏదైనా పాలసీ తీసుకుంటే దాన్ని సముద్ర బీమాగా అంటాం. ఇవి కానీ ఇంకా జనరల్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా, ఏది ఒక ఆటోమొబైల్ కానివ్వండి, ఒక ఆరోగ్య బీమా కానివ్వండి, వస్తు బీమాలు, ఇవన్నీ కూడా ఇతర బీమాల కిందే వస్తాయి. ఈ విధంగా 4 రకాలుగా ప్రతి ఇన్సూరెన్స్ పాలసీని, ప్రతి ఇన్సూరెన్స్ సంస్థని కూడా మనం ఈ 4ట్లో ఏదో ఒక దానికి తీసుకురావచ్చును. ఇక ఇక్కడ గమనిస్తే జీవిత బీమా సంస్థలు, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్, జీవిత బీమా వ్యాపారం యొక్క, అంటే వ్యక్తుల యొక్క జీవితానికి సంబంధించి ఒక భరోసాను కల్పించే వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు చేస్తున్నాయి. మరైతే సాధారణ బీమా సంస్థలు ఏం చేస్తున్నాయి, జీవితానికి సంబంధించింది కాకుండా మిగిలిన వాటి ఏదైతే ఉందో, ఒక ఆరోగ్య బీమా అని, ఒక వాహన బీమా అని, గృహ బీమా అని, ఇలా సముద్ర బీమా, ఇవన్నీ కూడా ఇక్కడ సాధారణ బీమాలోకే వస్తాయన్నమాట. మరి చట్టం ప్రకారము కొన్ని మిశ్రమాలను అయితే అనుమతించరు. మిశ్రమము అంటే ఒకే దాని ద్వారా సముద్ర బీమా, అదే పాలసీ ద్వారా జీవిత బీమా అనేది ఇక్కడ అనుమతించడం అనేది జరగదు. అందుకు IRDA కూడా ఒప్పుకోదన్నమాట. ఇక లెజిస్లేషన్ అనేది ఎట్లా, 2000 నాటికి బీమా భారతదేశంలో సమాఖ్య విషయము. సమాఖ్య అంటే ఒక ఫెడరల్ కంటెంట్. అంటే ఏంటంటే ఇది భారతదేశంలో బీమా వ్యాపారంతో వ్యవహరించే ఒక ప్రాథమిక చట్టము బీమా చట్టం 1938, మరియు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటే IRDA యాక్ట్ 1999, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ అది 1999లో. ఈ విధంగా ఇవి కొన్ని చట్టాల ద్వారా భారతదేశంలో ఈ ఇన్సూరెన్స్, అది జనరల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లేదా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, వాటికి ఒక రకమైన రక్షణ కలుగజేస్తున్నాయి. మరి ఇందులో మనం జీవిత బీమా గురించి చూద్దాము. ఒకసారి ఎవరైనా వచ్చారేమో చెక్ చేద్దాము. ఏమీ లేదు, ఇంత ముందులాగే ఉన్నారు. జీవిత బీమా దగ్గరికి వస్తే జనాదరణ పొందిన ఉత్పత్తులు. జనాదరణ అంటే ఎక్కువగా పాపులర్ అయినటువంటి ప్రొడక్ట్స్ ఏంటంటే ఇక్కడ ఎండోమెంట్ ఎష్యూరెన్స్ మరియు మనీ బ్యాక్. ఇక్కడ ఎక్కువగా ఈ ఎండోమెంట్ పాలసీలు, మనీ బ్యాక్ పాలసీలు మాత్రమే ఈ యొక్క LICలు కార్పొరేషన్స్ ఇష్యూ చేస్తున్నటువంటి వాటిలో ఎక్కువగా ఉన్నాయి. మనీ బ్యాక్ అంటే మనం ఒక 25 సంవత్సరాలకి ఒక పాలసీ తీసుకుంటే అతనికి ఒక 25 ఏళ్ళకి తీసుకున్నంటే అతనికి 50 ఏళ్ళు వచ్చేంత వరకు దాని మీద డబ్బులు కడుతూ ఉండాలి. మరి కడుతూ ఉన్నప్పుడు ఒక వాయిదాల వారీగా
మొదటి 3 సంవత్సరాలు కట్టిన తర్వాత కొంత మొత్తం తిరిగి అప్పటి వరకు కట్టిన దాని మీద ఉదాహరణకు కొంత మొత్తం కడితే మనకి అంటే ఏది మనం ₹1,00,000 పాలసీ కనుక తీసుకుంటే ఆ ₹1,00,000 ఒక 20% అంటే 20,000 మనకి ఒక 4 సంవత్సరాలు కట్టిన తర్వాత తిరిగి ఇవ్వడము. తర్వాత ఒక 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక 20,000 ఇవ్వటము. తర్వాత ఒక 16 సంవత్సరాల తర్వాత ఒక 12 ఏళ్ళ తర్వాత ఒక 20,000 ఇవ్వడం. అలా 4 సంవత్సరాలకు ఒకసారి 20, 20, 20, 20 అంటే మనకు కట్టే ₹1,00,000 5 సార్లు 1,00,000 మనకి 5 విడతలుగా 20, 20 వచ్చేస్తుంది. ఇలా వచ్చేగా ఇంకా మనీ బ్యాక్ పాలసీల గొప్పతనం ఏంటంటే చిట్ట చివరికి ఆ 25 ఏళ్ళు అయిపోయిన తర్వాత మనం ఎన్ని లక్షలకైతే చేసామో వాటిని బోనస్తో సహా ఇవ్వటం అనేది మనీ బ్యాక్ పాలసీలో ఉండేటటువంటి గొప్ప విషయము. అందుకని చాలామంది మనీ బ్యాక్ అనే పాలసీలు తీసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఎండోమెంట్ పాలసీలు అంటే మిగతావి మనకి వాస్తవంగా నష్టం జరిగినప్పుడే ఆ నష్టపరిపూర్తి చేయడం అనేది. ఇక జీవిత బీమా వ్యాపారంలో 80% కంటే ఎక్కువగా ఈ ఉత్పత్తుల నుండే వస్తుంది. నెక్స్ట్ అంటే మనీ బ్యాక్ మరి ఎండోమెంట్ పాలసీలే 80% పాలసీలు ఇష్యూ చేస్తుంది. ఇక అలాగే సాధారణ బీమా గురించి మనం ఒకసారి చెప్పుకోవాల్సి వస్తే జనరల్ ఇన్సూరెన్స్ అంటాం. ఇందులో అన్ని రకాలు వస్తాయి. జీవితం కాని ప్రతిదీ సాధారణ బీమాలోకి వస్తుంది. అగ్ని బీమా మరియు ఇతర బీమా వ్యాపారాలు ప్రధానంగా ఈ యొక్క సాధారణ బీమాలో ఉన్నాయి. అంటే సముద్ర బీమా, అగ్ని బీమా, అలాగే మోటార్ వెహికల్స్ వాహన బీమా అంటాం వాటికి, అలాగే గృహ బీమా, అలాగే ఆరోగ్య బీమా, ఇవన్నీ ఇతర బీమా వ్యాపారాలు చెప్పుకున్నాం. ఇక్కడ గమనిస్తే మోటారు వాహన బీమా అనేది తప్పనిసరి, మిగతా వాటికి తప్పనిసరి కాకపోవచ్చు. అది నీ యొక్క దీని మీద విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఏమీ కాదు నా సరుకు కంటే నువ్వు గొడవంలో ఉన్న సరుకుకి అగ్ని బీమా చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సముద్రం మీద వెళ్తున్నటువంటి దాన్ని సముద్ర బీమా చేయవలసిన అవసరం లేదు. కానీ మోటార్ వెహికల్స్ యాక్ట్ ఒకటి ఉంది కదా, ఎంవిఐ, మోటార్ వెహికల్ యొక్క యాక్ట్ అని అంటాం దాన్ని. ఆ యాక్ట్ ప్రకారము ఎవరైనా ఒక వ్యక్తి ఒక మోటార్ వాహనాన్ని కనుక కొంటే తప్పనిసరిగా మోటార్ వాహనానికి అయితే ఇన్సూరెన్స్ చేయాలి. థర్డ్ ఇన్సూరెన్స్ కానీ అతనికి కూడా మోటార్ వాహన బీమా అంటారు. దానికి మాత్రం తప్పనిసరి. అది ఒక వ్యక్తి మోటార్ వాహనం కొన్నాడంటే ఏమంటే మీరు పాలసీ తీసుకుంటే తీసుకోండి, తీసుకోకపోయినా పర్వాలేదు అనేది అయితే లేదు. ఎందుకంటే తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కొన్న వెంటనే గవర్నమెంట్ చేయించేస్తుంది. అది మోటార్ వాహన బీమా అంటారు. దానికి తప్పనిసరి. మరి ఇందులో ఒక టీఎస్సీ ఉంటుంది. ఈ యొక్క బీమా రేట్లు ఎవరు ఏ సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలకి ఎప్పుడు తీసుకుంటే ఎంత కట్టవలసి ఉంటుంది అనేది ఒక టీఎస్సీ ఉంది దీనికి. దాన్నే మనం టారిఫ్ అడ్వైజరీ కమిటీ అంటాము. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సాధారణ బీమా యొక్క పాలసీలు ఏమేమి ఉన్నాయో, ఏ పాలసీకి ఎంత డబ్బు కట్టించుకోవాలి, అతని ఏజ్ని బట్టి కానీ ఆ వాహనము తీసుకున్నటువంటి నిర్దిష్ట టైం ప్రకారం కానీ ఇదే నిర్దేశిస్తుంది అనమాట. తర్వాత యూలిప్స్ అంటే యూనిట్ లింక్డ్ పాలసీస్ అంటాం దీన్ని. కొత్త ఉత్పత్తులు జీవిత బీమా సంస్థలు 2001లో ప్రారంభించబడ్డాయి. ఈ యూలిప్స్ అనేవి 2001లో భారతదేశంలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు, అదే జీవిత బీమా కంపెనీలు తొట్టతొలిగా ఈ యొక్క 2001లో ప్రారంభించాయి. అంటే ఏంటి, వినియోగదారుడి దగ్గర డబ్బు తీసుకొని ఆ డబ్బులను తిరిగి 3 ఏళ్ల కార్యానికి కానీ లేదా 5 సంవత్సరాల కాలానికి కానీ వేరొక మంచి పేరు ఉన్నటువంటి కంపెనీలలో ఆ ఓటాలలో పెట్టుబడులు పెడతాయి అన్నమాట. ఆ విధంగా మనం పెట్టిన డబ్బులకి ఎన్ని యూనిట్లు ఉన్నాయో మనకి వాళ్ళు చెప్తారు. ఆ యూనిట్లు ఎప్పటికప్పుడు ఎంత రేటు ఉన్నదో కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. 3 సంవత్సరాలు కనీసం కట్టేసిన తర్వాత 5 సంవత్సరాలు ఉండవలసిన అవసరం లేకుండా నీకు డబ్బులు అవసరం అనుకుంటే ఆ యూనిట్లు ఆ రోజున ఏ రోజైతే కొద్దిగా మీరు పెట్టిన డబ్బుల కంటే ఎక్కువగా వస్తాయి అమ్మేస్తే వెంటనే మనం సరెండర్ చేసేస్తే వెంటనే ఈ యూనిట్స్ యొక్క డబ్బులు మన చేతికి వచ్చేస్తాయి. ఈ విధంగా యూనిట్ లింక్డ్ పాలసీస్ అనేవి 2001లో భారతీయ బీమా కంపెనీలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి అయితే ఈ పాలసీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే పాలసీ తీసుకున్నారో అతను మనం పాలసీదారుగా చెప్పుకుంటాము. అటువంటి ఒక పాలసీదారు ఏ ఆసక్తులతో అతను ఈ యొక్క పాలసీ చేశాడో, అతని ఇంట్రెస్ట్లు ఏంటున్నాయి, అలాంటి ఇంట్రెస్ట్లు పరిరక్షించాలి. ఎల్లప్పుడూ అతను ఏ ఇంట్రెస్ట్ తోటి అయితే ఉంటాడో ఆ ఇంట్రెస్ట్లు అవసరమైన సందర్భంలో మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
అంటే బీమా పాలసీదారులు కొన్ని ఆసక్తులతోటి పాలసీలు చేశారు కాబట్టి వాటిని పరిరక్షించే బాధ్యత ఇక్కడ ఐఆర్డిఏకి ఉంటుంది. ఐఆర్డిఏ అనుకుంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి అనుకున్నాం, దానికి అనమాట ఐఆర్డిఏ అంటే. మరి ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఈ ఐఆర్డిఏ లేదా అథారిటీ ఈ క్రింది చెప్పుకునే కొన్ని చర్యలు అయితే తీసుకుంది. అవైతే ఇప్పుడు చూద్దాము. ముందుగా ఐఆర్డిఈ ఎటువంటి యాక్షన్స్ తీసుకున్నదంటే, ఎవరైతే పాలసీదారులు ఒక పాలసీ తీసుకుంటారో ఒక ఎల్ఐసిస్ దగ్గర, వారి యొక్క రక్షణ మరియు వారికి ఇవ్వాల్సిన వడ్డీ, ఈ పాలసీదారుల రక్షణ మరియు వడ్డీ నిబంధనలు 2001, ఇది 2001లో ఐఆర్డిఏ ఏర్పాటు చేయడం జరిగింది. అది యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఒకవేళ కనుక ఏదైనా ఒక వ్యక్తికి ఒక కంపెనీ కనుక నష్టం పరిపూర్తి చేయకపోతే అతడు ఈ ఐఆర్డిఏకి కంప్లైంట్ చేసి ఆ యొక్క రక్షణ పొందే అవకాశం ఉంటుంది. అలాగే సులభంగా అర్థమయ్యే భాషలో ఆ పాలసీ యొక్క విధాన ప్రతిపాదన అంటే మనం ఏదైతే పాలసీ తీసుకోవడానికి ముందర ఒక ప్రతిపాదన పత్రం నింపుతామో, అలాగే ఆ పత్రాల పైన కొన్ని అక్షరాలు, మీరు ఏ భాష, తెలుగు అయితే తెలుగు భాషలో, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్లు అక్కడ రాయవలసి ఉంటుంది. అలాగే అంటే లైఫ్ ఇన్సూరెన్స్ మరియు నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ రెండింటిలో కూడా క్లెయిమ్ చేసే విధానము, అంటే ఒకవేళ నిజంగా మనకి ఏదైనా ప్రమాదం జరిగితే లేదా మన వస్తువుకి ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి మన వస్తువుకి డబ్బులు. అలాగే నాన్ లైఫ్ అంటే జీవిత బీమా కానీ వాటికి కూడా క్లెయిమ్ ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి అనేది ఇక్కడ ఐఆర్డిఏ చెక్ చేస్తుంది. తర్వాత వాదనల యొక్క వేగవంతమైనటువంటి పరిష్కారం, అంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ మనకి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వేగంగా ఇక్కడ వినియోగదారుడికి ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేకుండా వేగవంతంగా పరిష్కరించాలి. అలాగే మరియు పాలసీదారుల సేవలు, అవసరం ఉన్నప్పుడు పాలసీదారులకు సర్వీసెస్ ఇవ్వడము. అలాగే క్లెయిమ్ పరిష్కారం ఆలస్యం అవ్వకుండా బీమా సంస్థలు వడ్డీ చెల్లించడానికి కూడా ఒక రెగ్యులేటరీ సంస్థ ఉంటుంది. అంటే అది ఏం చేస్తుంది, ఈ సంస్థలో ఎవరైనా తీసుకున్న వాళ్ళకి ఒకవేళ క్లెయిమ్ ఇవ్వవలసి ఉంటే లేట్ అవ్వకుండా అంటే నష్టపరిపూర్తి చేయడానికి ఉంటుంది. అలాగే క్లెయిములు చెల్లింపులు, క్లెయిమ్ అంటే మనం ఇదిగోండి ఇన్సూరెన్స్ కంపెనీకి మనం పెట్టుకుని ఒక దరఖాస్తు అనమాట. దేనికి, ఇదిగోండి నేను మీకు ఎల్ఐసి పాలసీ తీసుకున్నాను, లేదా పలానా వస్తువు మీద జనరల్ బీమా తీసుకున్నాను, కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ యొక్క ఏదైతే వస్తువు మీద తీసుకున్నామో ఆ వస్తువుకి ఇక్కడ ప్రమాదం జరిగింది కాబట్టి ఆ ప్రమాదం జరిగినటువంటి మొత్తాన్ని క్లెయిమ్ చేయండి అని క్లెయిమ్ కింద ఉంటాయి. ఈ క్లెయిమ్లను ఎప్పటికప్పుడు లేట్ లేకుండా ఈ యొక్క సంస్థలు చేయవలసి ఉంటుంది. ఇక పాలసీదారుల పట్ల తమ బాధ్యత ఏమిటో అది నెరవేర్చగల స్థితిలో ఉండటానికి బీమా కంపెనీలు ఎప్పటికప్పుడు సాల్వెన్సీ మార్జిన్లను కూడా నిర్వహిస్తాయి. అంటే సాల్వెన్సీ మార్జిన్లు అంటే ఒకవేళ మనకి ఏదైనా ఈ బీమా కంపెనీకి ఏదైనా ప్రాబ్లం తలెత్తినప్పుడు కూడా ఆ బీమా కంపెనీలు ఎవరెవరు బీమా చేశారో వాళ్ళందరికీ వారి యొక్క బీమా డబ్బులను తిరిగి చెల్లించడానికి కొంత మొత్తాన్ని ఈ బీమా సంస్థలు ఏం చేస్తాయంటే ఒక పక్కన పెట్టుకొని ఏర్పాటు చేసుకుంటారు. దాన్ని బీమా సాల్వెన్సీ మార్జిన్ అంటారు. అలాగే ఈ పాలసీల క్రింద ప్రయోజనాలు, నిబంధనలు మరియు షరతులు. చూడండి, ఈ పాలసీ కింద ఏంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఏ రకమైన నిబంధనలు ఉన్నాయి, ఏ రకమైన షరతులు పాటించాలి మనం, ఇవన్నీ స్పష్టంగా వెల్లడి చేయాల్సినటువంటి అవకాశం అయితే బీమా ప్రకటనకు ఉంటుంది. అంతేకాకుండా బీమా సంస్థలు జారీ చేసినటువంటి ప్రకటనలు కూడా మేము బీమా ప్రజలను తప్పుదారి పట్టించకుండా ఉండాలన్నమాట. మనం ఎప్పటికప్పుడు ఒక ప్రకటన చూస్తే పేపర్లలో బీమా కంపెనీ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటుంది, అది గమనించండి ఈసారి. అలాగే అన్ని బీమా సంస్థలు కూడా తమ ప్రధానమైన కార్యాలయం, ఎక్కడైతే ప్రధాన కార్యాలయం ఉందో అక్కడికి వారు ఏ ఇతర కార్యాలయాల్లోనైనా సరి అయిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అంటే ఒక ఎన్నిక చేయబడ్డ కొన్ని ప్రదేశాల్లో కానీ లేదా ప్రధాన కార్యాలయంలో కానీ ప్రజలు చేసినటువంటి ఈ రకమైనటువంటి ఫిర్యాదులకి పరిష్కరించడము ఒక యంత్రాంగము, అంటే ఒక టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి గ్రౌండ్ లెవెల్ మేనేజ్మెంట్ వరకు ఒక ఆఫీస్ అయితే పెట్టి దానికి ఫిర్యాదుల పరిష్కార కార్యాలయం అని
ఒక టైటిల్ పెట్టి అక్కడ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బీమా ఒప్పందం ప్రకారము పాలసీదారుల నుంచి వారు అందించే సేవలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు వస్తే అథారిటీ తగిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి ఒక కంపెనీ దగ్గర బీమా పాలసీ తీసుకొని ఆ కంపెనీ తగినటువంటి సేవలను తనకు ఇవ్వట్లేదని అతను అనుకుంటే, అతను అసంతృప్తి ఫీల్ అయితే వెంటనే ఐఆర్డీఏకి మనం కంప్లైంట్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో చూడండి, మనం కొన్ని రకాల సంస్థలు ఐఆర్డీఏ ఏం చేస్తుందంటే వాటిని ఇక్కడ కొంతమంది వ్యక్తులకు క్లెయిమ్స్ సరిగ్గా చేయకపోవడం, వాళ్ళ సమస్యను అసలు పరిగణలోకి తీసుకోకపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఈ ఐఆర్డీఏకి ఫిర్యాదు చేసుకునే అవకాశం అయితే ఇస్తారు. ఇక మరి 2020 విజన్ 2020 విజన్ అంటారు. యాక్చువల్గా ఇప్పుడు 2021 కూడా వచ్చేసింది. మరి ఇక్కడ గమనించండి, భారత ప్రభుత్వం 2020లో ఇగో ఈ ఈ యొక్క స్థాయికి వెళ్ళాలి బీమా రంగంలో అని ఒక విజన్ అయితే పెట్టుకున్నది. దాన్ని భారత ప్రభుత్వం 2020లో వివిధ కోణాలలో ఎక్కడ మన యొక్క బీమా వ్యాపారం ఉండాలి అనే ఒక లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకుంది. అందుకనే భారతదేశము దీర్ఘకాలిక లక్ష్యానికి పాల్పడుతుందని మనం పేర్కోవచ్చు. 2020 నాటికి నిజమైనటువంటి స్థూల జాతీయ ఉత్పత్తి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఇక్కడ జీడిపి, మనం అంటే ఇది నిజమైన జీడిపికి అనమాట 4 రెట్లు పెంచడం అనేది ఇక్కడ జరిగిందట. అంటే మనం ఇటీవల కొన్ని బీమా రంగం యొక్క ప్రకటన చూసినట్లయితే ఈ విధంగా ప్రతి సంస్థ కూడా ఏ లక్ష్యాలతో ఉన్నదో అక్కడ తెలియడం జరుగుతున్నది. అలాగే 2020 నాటికి ఈ స్థూల జాతీయ ఉత్పత్తి 4 రెట్లు పెంచాలని కూడా ఏర్పాటు చేసుకుంది ప్రణాళిక సంఘం 2003లో. అలాగే ఈ దృష్టిని సాకారం చేయడానికి నిజమైన జీడిపిలో 7-8% వృద్ధి అవసరమని మరి సాధారణ అంకగణితం చూపిస్తూ ఉన్నది. అంకగణితము అంటే స్టాటిస్టిక్స్ అనమాట. సో అది జనరల్ స్టాటిస్టిక్స్ ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే మనం స్థూల గ్రాస్ ఎకనామికల్ షాక్లను ఆర్థిక వ్యవస్థ ఎలా గ్రహించగలదో దానిపై అడగండి అని రేటు విమర్శాత్మక ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో ఏ విధంగా పనిచేస్తుందో చూసి దాన్ని విమర్శనాత్మకంగా ఇక్కడ ఆధారపడి ఉండేట్టు చేయొచ్చును. అలాగే బీమా మరియు ప్రమాద నిర్వహణ పాత్ర, బీమా యొక్క ప్రాథమిక పాత్ర ఏమిటి, ఇక్కడ బీమా పాత్ర ఎట్లా ఉంటుంది, ప్రమాదాలు జరిగితే అందులో ఆ ప్రమాదానికి నిర్వహణగా మనం ఏ విధమైనటువంటి పాత్రను కలిగి ఉంటాం అనేదే ఇక్కడ బీమా. గమనించండి, ప్రతి బీమా కంపెనీ కూడా తను జారీ చేసినటువంటి బీమా యొక్క పాలసీ ఏ విధంగా ఆ పాత్ర ఆ బీమా కంపెనీ పోషిస్తుందో ఇక్కడ చూడొచ్చు. కొంతమంది నగదు ప్రవాహాల హెచ్చుతగ్గులను సున్నితంగా మార్చడంలో బీమాకు ప్రాథమిక పాత్ర ఉంటుంది. అలాగే గృహాల కోసం ఎవరైనా బీమా చేసుకుంటే వారికి కూడా, అలాగే బీమా చేసిన వ్యక్తి మరణిస్తే జీవిత బీమా కుటుంబం యొక్క ఆదాయంలో భారీగా తగ్గిపోవడము, అలాగే పెన్షన్ ప్రణాళికల ద్వారా పదవీ విరమణ ఆదాయంలో కూడా తగ్గించడము, అదేవిధంగా పెన్షన్ ప్రణాళికల ద్వారా పదవీ విరమణ ఆదాయం తగ్గుదల, అలాగే రిస్క్ మేనేజ్మెంట్, ఇవి సాధారణంగా ఉపయోగించడం ద్వారా బీమా కంపెనీలు దివాళా తీయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత భారతదేశంలో పొదుపు మరియు పెట్టుబడి ఈ ఇక్కడ బీమా రంగం ఏ రకమైన పాత్ర పోషిస్తుందో చూద్దాము. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాలసీ తీసుకుంటే అది ఒక పొదుపు లాంటిది. అక్కడ అందరూ దాచుకుంటే ఆ డబ్బును తీసి కంపెనీ లేదా భారత ప్రభుత్వం ఇంకో దగ్గర పెట్టుబడులుగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని స్టాక్స్ మరియు బాండ్లు వంటి మూలధనం కోసం దీర్ఘకాలిక మార్కెట్లో ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టుబడి పెడతాయి. అనేక సందర్భాల్లో గణనీయమైన భాగం బీమా రంగానికే వెళ్తుందని చెప్పవచ్చు. ఇది జీవిత బీమా ద్వారా, కొన్ని పెన్షన్ ప్రణాళికల ద్వారా, ఆరోగ్య బీమా ద్వారా, అలాగే కొన్ని రూపాయల ద్వారా
వినియోగదారుడి దగ్గర నుంచి అనేక పాలసీలు జారీ చేసి ఎక్కువగా మరి అమౌంట్ని బీమా రంగంలోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. సాధారణంగా బీమా మార్కెట్ యొక్క వివిధ భాగాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు బీమా రంగము జీడిపిలో పెద్ద వాటానే తీసుకుంటుంది. ఒకసారి ఇంకెవరైనా వచ్చారేమో చూద్దాము. ఇక్కడ జీడిపి అంటే బీమా రంగము మన భారతదేశ జీడిపిలో ఎక్కువ వాటానైతే తీసుకుని ఉంటుంది, కలిగి ఉంటుందని చెప్పవచ్చును. ఒక తాత్కాలిక తీర్మానం ప్రకారము ఏంటంటే నిజమైన జీడిపిలో 1% పెరుగుదల భారతదేశ సందర్భంలో బీమాకు ఉండే డిమాండ్లో అది 2% ఉంటుంది. అంటే జీడిపిలో 1% పెరుగుదల బీమా డిమాండ్కి 2% పెరుగుదలకు దారితీస్తుందని చెప్పవచ్చును. ఈ విధంగా విజన్ 2020 నాటికి భారతదేశంలో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ జీడిపి 4 రెట్లు పెరగడము బీమా డిమాండ్ 8 రెట్లు పెరగడానికి దారితీస్తుందని అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ డిమాండ్పై పెరుగుదల కానీ మార్కెట్ యొక్క వివిధ విభాగాల్లో సమానంగా వ్యాపించదని చెప్పవచ్చును. ఇక్కడ ఉదాహరణ ఒకటి చూస్తే జీవితము మరియు పెన్షన్ మార్కెట్లపై ఇక్కడ పెద్ద ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఎందుకు అంటే జీవితం పైన కానివ్వండి, పెన్షన్స్లో ఎక్కడైనా మనం తప్పుగా చేస్తే అది అక్కడ వారి జీవితానికి ఉపయోగపడాలి కాబట్టి ఇలా చేస్తాం. సో ఫైర్, ఆటో, మెరైన్ మరియు ఫైర్ ఇన్సూరెన్స్ ఇలాంటి అన్ని ఉపరంగాల్లో కూడా ఈ స్వల్ప పెరుగుదల అనేది ఇక్కడ కనబడుతుంది. మరి 2020లో భారత మార్కెట్ అంటే రిగార్డింగ్ ఈ ఇన్సూరెన్స్ అనే దాని ప్రకారం చూస్తే ఎక్కడున్నది అంటే విజన్ 2020 క్రింది అంశాలను భారతదేశంలో ఆర్థిక వృద్ధి యొక్క ఇంజిన్లుగా గుర్తించింది. ఆర్థిక వృద్ధి యొక్క ఇంజిన్ అంటే పెరుగుతున్న విద్యాస్థాయి, సాంకేతికమైనటువంటి ఆవిష్కరణ రేట్లు, చౌకైన మరియు వేగవంతమైనటువంటి కమ్యూనికేషను, సమాచార లభ్యత మరియు ప్రపంచీకరణ ఇవన్నీ కూడా ఇప్పుడు భారతదేశంలో మన ఆర్థిక వృద్ధి ఈ యొక్క బీమా వ్యాపారంలో కలుగుతున్నామని చెప్పవచ్చు. ఇది ఆర్థిక రంగం గురించి అయితే ప్రస్తావించలేదు. ఆర్థిక వృద్ధి శూన్యంలో జరగదు. 2 క్లిష్టమైనటువంటి పదార్థాలు అవసరం ఉంటుంది. అది ఏంటంటే మొదట బాగా నిర్వచించబడినటువంటి చట్టపరమైన వాతావరణం ఉండాలి. ఇక్కడ 2 పదార్థాలు అవసరమని చెప్పుకున్నాం. అది బాగా నిర్వచించబడిన చట్టపరమైన వాతావరణం ఒకటైతే ఆర్థిక రంగం అభివృద్ధిపై కూడా చట్టపరమైన చట్టము పెద్ద ప్రభావాన్ని చూపుతుందని చెప్పవచ్చు. ఫలితంగా భారతదేశ ఆర్థిక అభివృద్ధిపై కూడా ఇది భారీ ప్రభావాన్ని అయితే చూపుతుంది. రెండవది ఏంటంటే బాగా పనిచేసే ఆర్థిక మార్కెట్ ఉండడము. మన ఇండియా లాంటి ప్రదేశాల్లో చూసినప్పుడు ఇక్కడ ఎకనామికల్ మార్కెట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. తొందరగా ఇక్కడ ఆర్థిక మార్కెట్ డెవలప్మెంట్ అనేది తక్కువ. ఇక చివరగా విజన్ 2020 పత్రం 108 పేజీలతో ఉన్నది. అందులో బీమా గురించి 8 సార్లు పేర్కొన్నారు. 8 టైమ్స్ బీమా అనే మాటను అక్కడ పేర్కోవడం జరిగింది. మరోవైపు ఇది ఒక్కసారి మాత్రమే బ్యాంకింగ్ గురించి ప్రస్తావించింది. సేవల రంగము భారతదేశంలో అతిపెద్దగా మారడంతో స్టాక్ మార్కెట్తో పాటు బీమా మరియు బ్యాంకింగ్ రెండు కూడా కీలకమైన పాత్రని పోషిస్తున్నాయని చెప్పవచ్చును. అయితే ఈ యొక్క పత్రము బీమా యొక్క నిర్దిష్ట ప్రాంతం గురించి ఒక పేరాను కలిగి ఉంది. అదే ఆరోగ్య బీమా. మొత్తము ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపట్టడంలో ఆరోగ్య బీమా అమూల్యమైనటువంటి పాత్రను పోషిస్తుందనలో సందేహం లేదు. అలాగే భారతదేశంలో బీమా చేయలేని జనాభా 250 మిలియన్గా అంచనా వేయబడింది. అంటే ఇంకా ఇన్సూరెన్స్ చేయలేనటువంటి వ్యక్తులు అంటే నాన్ ఇన్సూరెన్స్ ఎంతమంది ఉన్నారు అంటే నాన్ ఇన్సూరెన్స్ ఆ యొక్క సిబ్బంది అంటే ఇక్కడ మనకి దాదాపుగా 250 మిలియన్లు ఇంకా అంచనా. అంటే 250 మంది దగ్గర మనకి ఇంకా ఒక అమూల్యమైనటువంటి మార్కెటింగ్ అయితే ఉందని చెప్పొచ్చు. నువ్వు జాగ్రత్తగా ఈ మార్కెటింగ్ని అంచెలంచెలుగా 250 మంది తీసుకుని వెళ్తే ఎవరు కూడా ఏ రకమైనటువంటి బీమా పాలసీ లేకుండా వీరు ఉండరని కూడా చెప్పొచ్చును. అలా రాబోయే 2 దశాబ్దాల్లో ఈ సంఖ్య వేగంగా పెరుగుతుంది. దీనికి వినూత్నమైన బీమా ఉత్పత్తులు మరియు కార్యక్రమాలు అందిస్తూ ఉండాలి. జనాభాలో చాలా పెద్ద వర్గాలకు కవరేజీని విస్తరించడానికి ఈ కంపెనీలు మరియు ప్రభుత్వము ఇన్సూరెన్స్ బ్యాకప్ ఉన్న పంచాయతీలు అనే దాన్ని కూడా ప్రవేశపెట్టింది. అంటే ఎక్కువ డబ్బులతో కూడినటువంటి ఏదైనా క్లెయిమ్ చేయాల్సి వస్తే ఆ క్లెయిమ్ ద్వారా మనం ఒక్కరమే అంటే కష్టం కాబట్టి ఒక సంస్థ మరొక సంస్థ దగ్గర ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అవకాశం కలుగజేసింది. మరి ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే ఆరోగ్య బీమా గురించి పెద్దగా ఎవరి దగ్గర చర్చించబడలేదు. కానీ భారతీయులు తమ ఆదాయంలో 5% మాత్రమే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల కోసం
జేబులో నుండి ఖర్చు చేస్తారు. 5% అంటే రూ. 100 వస్తే రూ. 5 మాత్రం ఖర్చు చేస్తారు. అదే మనం ఒక ఫారిన్ కంట్రీస్లో చూస్తే వాళ్ళు తప్పనిసరిగా ఒక 50-70% ఆరోగ్యం పైన పనిచేస్తారు. ఒక మంచి ఫుడ్ తినడం ద్వారా, మంచిగా వాళ్ళకి ఒక హాస్పిటల్లోని ఒక బీమా తీసుకోవడం ద్వారా అలా అనేక రకాలుగా ఉంటుందన్నమాట. సో ఇది పెన్షన్ మార్కెట్ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ ముగింపు వరకు వస్తే బీమా వ్యాపారము భారతదేశంలో ఒక క్లిష్టమైన దశలో ఉంది. అంటే ఎప్పుడు తగ్గిపోతుందో చెప్పలేము, ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. రాబోయే 2 దశాబ్దాల్లో 2030 2040 కల్లా 3 కారణాల వలన బీమా రంగంలో అధికమైన వృద్ధిని సాధించే అవకాశం ఉంది. తద్వారా బీమా రంగం అభివృద్ధిని వేగవంతం చేసే ఆర్థిక సడలింపుగా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల వస్తుంది. ప్రత్యేకించి బీమా వ్యాపారం కూడా ఇక్కడ వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఇలా అదనంగా పెరిగిన దీర్ఘాయువు మరియు వృద్ధాప్య జనాభా కూడా ఆరోగ్య మరియు పెన్షన్ విభాగాల్లో వృద్ధిని పెంచింది. ఆయుష్ని పెంచుకునే క్రమంలో ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి, ఇలా వృద్ధాప్య జనాభా మరియు ఆరోగ్యము పెన్షన్ ఇలాంటి వాటిల్లో ఈ యొక్క వృద్ధి అయితే పెంచుకున్నదని చెప్పవచ్చు. సరేనా? ఈ విధంగా మనకి గ్రోత్ గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ ఇండియా అనే దాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఫైల్ షేర్ చేస్తాను. మీరు ఈ ఫైల్ని జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకొని ఇప్పటి నుంచి ఇందులో ఉన్న అంశాల పట్ల అంటే ఒక మెమరైజ్ చేయండి. రేపొద్దు తప్పనిసరిగా ఈ ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మీరు రాయడానికి అయితే ఈజీ అవుతుంది. ఓకేనా? ఓకే, అందరికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఒకసారి చదువుకోండి. మధ్యలో కొంతమంది డ్రాప్ అవుతూ ఉన్నారు. మీరు పూర్తిగా లేకపోతే మీకు అటెండెన్స్ ఇవ్వడం జరగదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే అటెండెన్స్ రాదు. ఎంతసేపు విన్నారు అన్నది అక్కడ కనబడుతుంది. నేను ఇస్తున్నటువంటి అటెండెన్స్ రిజిస్టర్లో దాని ప్రకారం మీకు అటెండెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడితో మీకు ఇన్సూరెన్స్ సంబంధించిన అవసరం అయిపోయింది. సో మనం క్లోజ్ చేద్దాం మన యొక్క దీన్ని. మళ్ళీ రేపటి రోజున BOM అనే చాప్టర్తో కలుసుకుందాము. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.